ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా ఓటర్ నీ దారెటు. కోడిపిల్ల గుర్తి ఓటు. కోడిపిల్ల గుర్తుకి ఓటేయండి. కోడిపిల్ల గుర్తుకి ఓటేయండి. ఇది గుర్తు కోడిపిల్ల గుర్తు. కోడిపిల్ల గుర్తుకి ఓటేయండి. పెద్ద గుర్తే మన ఓటు. పెద్ద గుర్తే మన ఓటు. పెద్ద గుర్తు ఓటేనమ్మా. పెద్ద గుర్తే మన ఓటు. పెద్ద గుర్తు ఓటేనా. పెద్ద గుర్తే మన ఓటు. కోడిపిల్ల గుర్తుకి ఓటేయండి. కోడిపిల్ల గుర్తుకే ఓటు. కోడిపిల్ల గుర్తుకే ఓటు. కోడిపిల్ల గుర్తుకే ఓటు. పెద్ద గుర్తుకే మన ఓటు. ఓటు పెద్ద గుర్తుకే మన ఓటు. పెద్ద గుర్తుకే మన ఓటు. కోడిపిల్ల గుర్తుకే మా ఓటు. పెద్ద గుర్తుకే మా ఓటు. పెద్ద గుర్తుకే మా ఓటు. కోడిపిల్ల గుర్తుకే మా ఓటు. పెద్ద గుర్తుకే మా ఓటు. కోడిపిల్ల గుర్తుకే మా ఓటు. పెద్ద గుర్తుకే మన ఓటు. పెద్ద గుర్తుకే మా ఓటు. అదేనండి అందరం ఏకంగా ఉండే పని గెలిచేది ఖాయం సార్. అవును సార్, అది మట్టి ఖాయం. మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. చేయకపోతే మరి ఎట్లా నాయకుడు అన్న తర్వాత చేయకపోతే రెండోసారి వాళ్ళకి నమ్మకం. వాళ్ళు కూడా అదే మాట మీద ఉన్నారు. వీళ్ళు డబ్బు డబ్బు ముఖ్యం అంటున్నారు ఇవాళ. ఎలక్షన్ అంటేనే డబ్బు. ఎలక్షన్ అంటేనే డబ్బు. మన పార్టీని గెలిగించుకోవడం మన ముఖ్యం. మన అందరం సమిష్టిగా కృషిగా పనిచేస్తే ఆటోమేటిక్గా మనమే
గెలుస్తాం కంపల్సరీ. 100% మనం గెలుస్తాం ఈసారి. మనం గెలుస్తామని నమ్మకం ఉంది సార్. ఇదే ఎంతవరకు వచ్చిందండి? మనోళ్ళు బాగా వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తున్నారు. ఇబ్బంది ఏమి లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఏడన్నా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. ఎందాక వచ్చారు మన వాళ్ళు? ఇంకా వచ్చేది ఎంతండి? రాత్రి మారిపోతే. నాకు తెలుసు రాదయ్యా నీలా శక్తి ఉందని. నిజమేనండి, మన ఆది తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నిన్న రాక కోడిపిల్ల నడు తిరిగాడు, ఇంతలోగా ప్లేట్ ఫిరాయించాడు. అవునండి, అది నిజమేనండి. మీరు ఆగండి. ఆదియా మనం ఓడిపోతాం అనుకున్నాం, కానీ ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. మనం ఎప్పటికీ ఎంత డబ్బు ఖర్చు పెట్టామంటారు? అవును, ఖర్చు పెడితేనే ఎన్నికలు. చూడాదియా, గెలుపు దరిదాపుల్లోకి వచ్చాం. ఇది కాదు మనకు కావాల్సింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి. గద్ద ఆకాశంలో విహరించాలి. సరే, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుందో చూడు. అలాగే. చూడు, అరాపర ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం, ఎవరిని వదలొద్దు. సరేనండి, అయితే వెళ్ళొస్తానా? మీరేమంటారు? నేను వెళ్ళి పోలింగ్ బూత్ కాడికి వెళ్ళొస్తాను. వెళ్ళి మన వార్డులో ఉన్న ఆడవాళ్ళందరినీ లావు తీసుకొచ్చాయి. సరేనా? ఇదిగో మాట. ఏంటంట? ఆ శివయ్య గారి పెళ్ళాం దారికి వచ్చేటట్లేరు. ఇచ్చిన డబ్బు చాలా? ఎంత కావాలంట? నరం లేని నాలుక ఎంతైనా అడుగుతారు. సరే, ఎంత కావాలో కనుక్కో. పవిత్రమైన ఓటు. ఏంది కొనుక్కుంటున్నావు? ఏమి లేదు, మనిషి అన్న వాడికి కాస్త శివుని ఎత్తుంటుంది అనుకున్నా. నీలో బాగా ఉందిగా, దాంతో బతుకు. ఆ బతుకునే బతుకుతాలే. నోటుకు ఓటు అమ్ముకునే బతుకులు వీడితోనే బతుకు తెల్లారుతుంది. ఈ భూమి అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. ఈ భూమి మీదే సునామీలు, భూకంపాలు, మాయ రోగాలతో చితిమంటలు కూరలు చేస్తున్నాయి. బాగుంది. ఈ మాటలకేం కానీ నువ్వు బావయ్యా. అది మా నేను ఇంకా కూడి తినలేదు, అప్పుడే తలుపుకు తాళం వేస్తున్నావు. 4 బజార్లు తిరిగి రాజకీయం చేసిన వాళ్ళ తీరుకు లేదు కానీ నాకు ఎక్కడ తీరుకు మరి? అది నిజమే, ఇంత అన్నం బయట పెడితే బయటే తింటాను. ఏమి వెళ్ళ కాదు, నీ ఓటు వేయటానికి వెళ్తున్నాను. ఓటు వేసేసిన తర్వాత మీకు తిండి. చూడు ముసలయ్య, నీవెన్ని చెప్పినా ఈ ప్రజలు మారేవారు కాదు. ఈ రాజకీయ నాయకులు ఈ మనుషులను ఇందాక దిగజార్చారు. నాకేం పోయిందిలే అని ఈ మనుషులు ఆధారనే నడుస్తున్నారు. ఇలా ఎంతకాలం అండి కుబేరయ్య గారు? తనకు తను మారే వరకు. సరే, మరి నా మాట ఏం చేసావు? లేదండి, పదే మీరు ఆ మాట అడగొద్దు. నా గురించి తెలిసి కూడా నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం. ఇందులో ఇబ్బంది ఏముంది? నీ మనవరాలు పెళ్లి ఖర్చులు కావాలంటూ నీవు రాసిన 10,000 రూపాయల ప్రామిసరీ నోటు ఇదిగో, నీ ముందే చించి వేస్తా. నీ ఓటు గద్ద గుర్తుగా ఏమయ్యా? ఇదేనయ్యా, మన్నించాలి. నాకు తెలుసు, నా మనవరాలు పెళ్లి విషయంలో నాకెంతో సహాయం చేశారు. నా బంధులో ప్రాణం ఉండగానే మీ అప్పు తీర్చుకుంటాను. ఈ ఓటు విషయంలో నన్ను నేను అమ్ముకోలేను.
నా ఆత్మను చంపుకోలేను. సరే సరేనయ్యా ముసలయ్య, ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్ట ఒక దారట. చూడు, నీ కొడుకు కోడలు నిన్నటి వరకు అటు తిరిగారు, ఇప్పుడు ఇటు తిరుగుతున్నారు. ఎందుకంటావు? సమస్యలు వారికి తెలుసు కనుక అర్థం చేసుకుంటే సరే, లేదంటే నీ ఇష్టం. మనం చెప్తే కాదు, దేవుడు చెప్పినా వినడు. అంతే అంతే. వస్తానమ్మా. అలాగేనండి. పడుకొని ఉన్నావు, వెళ్ళి ఓటేసుకోవచ్చుగా. ఎంత పొద్దెక్కినా కానీ కడుపు కింద కూడి పెడదామని లేదు, కానీ ఓటు కావాల్సి వచ్చిందంట. ఓటు కూర్చోలేదా? కూడి ఎవరు పెడితే? నీ పిల్లల్ని కూడి పెట్టమంటే తాళా వేసి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి దాన్ని పంపిస్తాను, వెళ్ళి ఓటేసిరా. గంటలో ఓటింగ్ అయిపోద్ది. చెప్ప, ఓటు లేదు గీటు లేదు. అన్ని లెక్కలు తీశారు, అన్ని సరిచేసి చూశారు. గెలుపు ఓటములకి ఒక్క ఓటే కీలకం. అది నీదే కావచ్చు. ఆ పనిభూషణరావు గారి మనిషి ఓడిపోతే మన బతుకులు బుగ్గిపోలవుతాయి. అందాక తెచ్చుకుంది నువ్వేరా? వాళ్ళ కాళ్ళ కింద కుక్కలా పడున్నావు. వాళ్ళు నిలబెట్టింది కూడా మన కొనుక్కోండేగా. అయితే ఏమంటావా నువ్వు? నేను చెప్తాను. రే ఆదియా, నువ్వు వెళ్ళరా. అదేనండి. రండి అయ్యా, రండి కూర్చోండి. మొత్తానికి నీ కొంపగా రప్పించావు ముసలయ్య. అయ్యో, ఎంత మాట! తమరు కబురంపితే నేను రానా? ఎవరొస్తే ఏమిలే, నేను ఇచ్చిన సంగతి నువ్వు గ్రహించే ఉంటావు. చూడు ముసలయ్య, ఇన్నాళ్ళు జరిగిన రాజకీయం ఒక ఎత్తు, నేడు ఇప్పుడు జరగబోయే రాజకీయం మరో ఎత్తు. అందులో నువ్వు కీలక పాత్రధారివి. అర్థమవుతుందా? చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీలంటూ రిజర్వేషన్లు కల్పించి మిమ్మల్ని నాయకుల్ని చేస్తున్నారు చూడు. అవును, ఆ అంబేద్కర్ అయ్యే చట్టంలో ఇవి చేర్చకుండా వారి హక్కులంటూ లేకుండా చేస్తే ఇవాళ ఇన్ని పాటలు పడాల్సిన పని లేదు, ఈ జనం కోసం ఇన్ని లక్షల ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ ఒక్క మాట అయ్యా, చెప్పు. ప్రెసిడెంట్ గా నిలబడ్డ వాళ్ళు ఇద్దరు ఒక కులపోలే కదా. వాళ్ళు ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే కదా. వారి గురించి మీకెందుకయ్యా ఎంత తపన? ముసలయ్య, చరిత్ర మనకు వద్దు. నీ ఓటే కీలకం. నీకు కావాల్సినంత డబ్బు తీసుకో, నీ ఓటు మా వాడికి వేయి. ఓటు వేయలేనని చెప్పలేను, కానీ దయచేసి వెళ్ళిపోండి. అంతేనంటావా? ఇంతకన్నా చెప్పలేను. అంతేనా? మీ మాట కాదన్నందుకు నన్ను వదిలేయండి. నిన్ను వదిలేయటానికి రాలేదు, మరి నాతో నిన్ను లాకపోతాను. నేను ప్రక్కనుండే నీ చేత ఓటు ఇస్తాను. అంత మాట అనొద్దు ఫణిభూషణ్ గారు. గద్ద కోడి పిల్లనే కాదు, నాగుబామునైనా తన్నుకెడుతుంది. మీరు మాట్లాడుతుంది లక్షల ఖర్చు పెట్టాను. నీ యొక్క నిజాయితీ ఓటుతో గెలుపు తప్పి ఓటమి పాలైంది. గెలిపేవరదో ఇప్పుడే చూపిస్తా. ధనస్వామ్యానికి దాసోహం ఓటరు. ఇదేనా మన ప్రజాస్వామ్యం?